ఒక వ్యక్తి ప్రతిరోజు శివుని గుడిలో శివుడిని సేవించుకుంటూ ఉండేవాడు. అతను ఒకరోజు శివునితో అడుగుతాడు, స్వామి, మీరు ఎన్ని రోజులని ఇలా నిలబడి ఉంటారు? ఒక రోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా? కావాలంటే మీరు తిరిగి వచ్చేంత వరకు మీ స్థానంలో నేను నిలబడి ఉంటాను అని శివుడు ప్రత్యక్షమై అతనిని చూసి నవ్వుతూ, సరే, ఈ రోజంతా నిలబడి ఉండు, కానీ ఒక చిన్న షరతు ఉంది. మందిరంలో ఎవరు వచ్చినా వారు చెప్పేవన్నీ విను, కానీ ఎవరికీ సమాధానం చెప్పవద్దు, వేటిని కలుగుజేసుకోవద్దు అని చెబుతాడు. భక్తుడు సరే అని ఒప్పుకుంటాడు. ఆ భక్తుడిని తన స్థానంలో ఉండనిచ్చి శివుడు అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ రోజు పొద్దున్నే ఒక వ్యాపారి ఆలయానికి వస్తాడు. శివుడిని మొక్కుకుని తన డబ్బుల సంచిని అక్కడే మర్చిపోయి అక్కడ నుండి వెళ్లిపోతాడు. సేవకుడు ఆ వ్యక్తిని పిలిచి ఆ సంచిని తిరిగి ఇచ్చివేద్దామని అనుకుంటాడు గాని శివుడి మాటలు గుర్తు తెచ్చుకుని మౌనంగా ఉండిపోతాడు. తరువాత కాసేపటికి ఒక పేద వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను శివునితో మొక్కుకుంటుంటాడు, స్వామి, దయచేసి నాకు సాయం చేయి, నాకు డబ్బు అవసరం ఉంది అని. అప్పుడు అక్కడున్న ఆ డబ్బుల సంచి అతని కళ్లల్లో పడుతుంది. ఆ వ్యక్తి ఆ సంచిని చూసి సంతోషంగా శివుడికి కృతజ్ఞతలు